కావేరీ నదిపై కర్ణాటక ప్రభుత్వం తలపెట్టిన మేకేదాతు డ్యాంకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది. అన్ని పార్టీలు ఈ తీర్మానానికి మద్దతిచ్చాయి. దీంతో సీఎం విజయ్ ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మేకేదాతు ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు నిరాకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు సీఎం విజయ్. కోబేసిన్ స్టేట్స్ సమ్మతి లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టకుండా కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా డిమాండ్ చేశారు. మేకేదాతు వ్యతిరేక తీర్మానానికి మద్దతిచ్చిన డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ఎంపీ ఎమ్మెల్యేల ప్రతినిధి బృందాన్ని ఢిల్లీ తీసుకువెళ్లాలని కూడా సూచించారు. ప్రధాని మోదీని కలిసి సమస్యను వివరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. కావేరీ నదిపై కర్ణాటక ప్రభుత్వం తలపెట్టిన మేకేదాతు డ్యాంకు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది. అన్ని పార్టీలు ఈ తీర్మానానికి మద్దతిచ్చాయి. దీంతో సీఎం విజయ్ ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మేకేదాతు ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు నిరాకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు సీఎం విజయ్. కోబేసిన్ స్టేట్స్ సమ్మతి లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టకుండా కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించాలని కూడా డిమాండ్ చేశారు. మేకేదాతు వ్యతిరేక తీర్మానానికి మద్దతిచ్చిన డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ఎంపీ ఎమ్మెల్యేల ప్రతినిధి బృందాన్ని ఢిల్లీ తీసుకువెళ్లాలని కూడా సూచించారు. ప్రధాని మోదీని కలిసి సమస్యను వివరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.